మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు స్పెయిన్ దేశానికి మొరాకో ద్వీపం నుంచి దాదాపు వేల మంది 5 కిలోమీటర్ల మేర సముద్రంలో ఈదుకొని అక్కడకు వలసదారులు వెళ్ళిపోతున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైనా నీటిలో 1 కిలోమీటర్ ఈదడమే మహా కష్టం అనుకుంటాం. అలాంటిది వేల మంది 5 కిలోమీటర్ల మేర సముద్రంలో ఈదుకొని ప్రాణాలు పోతున్నా సరే ప్రాణాలు దక్కించుకున్న వారు అక్కడికి వెళ్ళి ఎందుకు అంతగా వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఐఎఫ్ఎస్ అధికారి, గతంలో కూడా మన భారతదేశం తరపు నుంచి దౌత్యవేత్తగా ఇతర దేశాల్లో పనిచేసినటువంటి ఆఫీసర్ మనతో పాటు వినోద్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ వినోద్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్, ఏంటి అసలు ఈ వలసలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రధానంగా సముద్రాలు ఈది మరి ఎందుకు అక్కడ ఆ దేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? డీటెయిల్గా ఒకసారి వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేస్తారు. సరే, ఇప్పుడు మనం ముందుగా మీకు మన ప్రేక్షకులకు కూడా నమస్కారం. మనము ఇప్పుడు ఇటువంటి వలసల అంటే ఏమంటారు, ఒక ఫ్లడ్ లెక్క, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మన క్లౌడ్ బరెస్ట్ అయిపోయి ఫ్లడ్స్ వచ్చినట్టే అంత 60,000 మంది ఒకటేసారి మొరాకో నుంచే కాకుండా మిగతా సరౌండింగ్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా మొరాకోకు వచ్చి అక్కడి నుంచి స్పెయిన్కి వెళ్ళాలనే ప్రయత్నంలో సడన్ గా ఇంత రిస్క్ తీసుకోవడం జరిగింది. మనం ముందు ఆలోచించినట్లయితే ఈ మొరాకో స్పెయిన్ ఒక మనకు ఐడియా వచ్చినప్పుడు అక్కడి పోనీకి ఇంత మంది ఎలా సిద్ధపడ్డారు అనుకుంటే 1956లో ఈ మొరాకోకు ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే మొరాకో ఆల్మోస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు స్పెయిన్ కాలనైజ్ చేశారు 1956లో. అయితే ఫ్రెంచ్ ఏమైందంటే ఫ్రెంచ్ అల్జీరియాను ఆక్రమించుకొని కాలనీగా చేసుకుంది కాబట్టి అల్జీరియా సైడ్ ఉన్న ఏరియా అంతా ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో ఉండేది, ఇటువైపు అంతా వీళ్ళ ఆధీనంలో ఉండేది. సో అప్పుడు ఎందుకంటే నేను అల్జీరియాలో 3 సంవత్సరాలు ఉన్నాగా హెడ్ ఆఫ్ ద మిషన్ గా చార్జ్ దఫేర్స్ ఉన్నాను కాబట్టి మొరాకో కూడా ట్రావెల్ చేసేవాడిని. రోబోట్ పోయి తర్వాత కెసబ్లాంకా అవన్నీ తిరిగి చూసేవాను కదా. అయితే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే ఈ 1956 తర్వాత వెళ్ళిపోయినాక ఫ్రెంచ్ వాళ్ళు మొరాకోను వదిలిపెట్టేశారు పూర్తిగా. అల్జీరియా వైపు కూడా కొంతకాలం ఉంచుకొని అది కూడా వదిలిపెట్టేసిండ్రు. కానీ ఈ స్పెయిన్ వాళ్ళు ఏం చేశారంటే కొంత ఏరియా, అంటే అక్కడ ఒక 2 స్మాల్ అంటే ఐలాండ్స్ కనొచ్చు, లేకపోతే స్మాల్ సిటీస్, ఆ సిటీస్ లో ఉన్నాయి. ఏది అరౌండ్ 80,000 పీపుల్ ఉండే ఒక టౌన్ సిటీ, దాంట్లో ఈ రోజు 60,000 అంటే ఈ రోజు అంటే మొన్న కాదు, కొంత 3 రోజుల కింద 2 రోజులు మొత్తం ఈ వలసదారులంతా అక్కడికి వెళ్ళిపోయినారు. అంటే షేటా అనేది ఒక చిన్న సిటీ. అయితే దాన్ని ప్లస్ తర్వాత మెలిల్లా అనేది ఇంకొక సిటీ, రెండింటిని వీళ్ళు స్పెయిన్ వాళ్ళు వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. వాళ్ళది ఏంటంటే ఇది మా టెరిటరీ అని మేమే పాలించుకుంటామని ఇప్పటిదాకా ఉంచుకున్నారు. అయితే అది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా. మొరాకో ఇప్పటికీ డిస్ప్యూట్ చేస్తుంది. అంటే సావరెన్ కంట్రీ మొరాకో అడ్జసెంట్ జాగ్రఫికల్ గా ఆనుకొని ఉన్నది. ఒకప్పుడు ఒక 1000 years నుంచి కూడా మా ఆధీనంలో ఉంది, మీరు స్పెయిన్ వాళ్ళు ఇది వాళ్ళ అధీనంలో పెట్టుకుని మా టెరిటరీ అని క్లెయిమ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే సడన్ గా ఇలా రష్ కావటానికి ఒక 3-4 కారణాలు మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఇంతకుముందు ఏంటి, ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ క్రాస్ చేసిపోయినప్పుడు ఒకటేమో సీ ద్వారా, ఇంకోటేమో ల్యాండ్ ద్వారా, ఇక మూడోది ఏంటంటే ఇక ఫ్లైట్స్ ద్వారా. అలా పోతే 3 రకాలుగా పోతారు కాబట్టి దానికి ఒక్కొక్క పద్ధతిలో ఉండేది. అయితే మొన్న 1 జూన్లోనే ఏది స్పానిష్ సుప్రీంకోర్టు ఏం డిసిషన్ ఇచ్చిందంటే ఈ సీ ద్వారా వచ్చిన ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళను హాట్ పర్సూట్ పద్ధతిలో వెంటనే వాళ్ళ దేశానికి తిరిగి పంపించడం, లేకపోతే జైళ్ళలో పెట్టి అంటే ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్స్ ఇవ్వకుండా సీ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రం సపరేట్ గా ఒక కేటగిరీగా చేసి వాళ్ళ మీద ఏమైనా అంటే సరైన కారణాలు ఎలా ఉన్నాయో అవసరం, కొంతమందికి రిఫ్యూజీ స్టేటస్ ఇచ్చే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు కన్సిడర్ చేయొచ్చు అనేది ఒక తీర్మానం ఇచ్చింది.
అయితే అక్కడున్న హ్యూమన్ ట్రాఫికర్స్ ఏమనుకుంటున్నారు, ఏం చేశారంటే, ఓ ఇప్పుడైతే పర్వాలేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరంతా వెళ్ళిపోవచ్చు, హాయిగా స్పెయిన్లో దిగొచ్చు అనేది మాత్రం బాగా ఏమంటారు పబ్లిసిటీ చేసేసారు. అది దాంతో వీళ్ళంతా తయారైపోయినారు అక్కడ యూత్ అంతా. అఫ్ కోర్స్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ కొద్దిగా అక్కడ కష్ట పరిస్థితుల్లో ఉండేవి కాబట్టి వీళ్ళంతా రెడీగా ఉన్నారు. ఏది 15 to 24 or 25 years లోపల ఉన్న యూత్ అంతా అన్ఎంప్లాయ్మెంట్ ఉండి అసలు నాట్ హైలీ ఎడ్యుకేటెడ్, అన్ని స్కూల్ డ్రాప్అవుట్ చాలా మంది ఉన్నారు. మన ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నట్టే మొరొక్కలు కూడా ఉన్నారు, ఇంకెక్కువ ఉన్నారు. దాని తర్వాత మౌరిటానియా ఉన్నది, దాని పక్కకు వాళ్ళు అలానే ఉన్నారు. ఇటు అల్జీరియాలో కూడా నేను అక్కడ పనిచేసిన 3 ఏళ్ళు ఉన్నాను కాబట్టి హెడ్ ఆఫ్ ద మిషన్ చూసినప్పుడు చాలా మంది యూత్లంతా అదే స్కూల్ డ్రాప్అవుట్లు, ఇక ఉద్యోగాలు లేక అదే పరిస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళందరికీ మంచి అవకాశం దొరికిందని వచ్చేసాం. ఇంకోటి ఏంటంటే, ఈ మొరాకోకు స్పెయిన్కు ఉన్న మధ్య ఏదైతే వివాదం ఉన్నదో, ఇది ఈ ఐలాండ్ సిటీస్తో పాటు వెస్ట్రన్ సహారాలో కూడా ఈ మొరాకో కొంతవరకు అధీనంలో పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. ఏది 1956లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆ వెస్ట్రన్ సహారా అటానమస్ రీజన్ ఉన్నది, దాన్ని మొరాకో అధీనంలో పెట్టలేదు. అయితే అక్కడ సెల్ఫ్ డిటర్మినేషన్ మూవ్మెంట్స్ వస్తున్నప్పుడు అల్జీరియా సపోర్ట్ చేసింది. తర్వాత కొంతకాలం స్పెయిన్ అటు ఇటు, ఒకసారి అల్జీరియాకి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి మొరాకో సపోర్ట్ చేస్తుంది. అయితే రీసెంట్ గా స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ అల్జీరియాకి పోయి వెస్ట్రన్ సహారా వాళ్లకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు మొరాకోను అడ్మినిస్ట్రేషన్ భావించి, సరే ఓకే మేము కూడా మరి మీకు కూడా కొంత లెసన్ ఇస్తాంలే అన్నట్టు ఆ బార్డర్ ఏది మొరాకోకు తర్వాత ఈ సేటా తర్వాత మెమిలీ ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బార్డర్ మొరాకో తోటి కంట్రోల్ చేసేది ఎక్కువ ఫోర్స్ మొరాకన్ పోలీసే. స్పానిష్ వాళ్ళ పోలీసు కొంత తక్కువ, అంటే ఇప్పుడు 1/4 వీళ్ళు ఉంటే 3/4 వాళ్ళ ద్వారానే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ కంట్రోల్లో పెట్టారు. అయితే వాళ్ళు ఏం చేశారని అంటే, సడన్ గా వీళ్ళు ఈ డెవలప్మెంట్ స్పానిష్ ప్రెసిడెంట్ పోయి అల్జీరియా తర్వాత వెస్ట్రన్ సహారా వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు కనిపించగానే వీళ్ళు బార్డర్స్ ను టైట్ గా పెట్టి కంట్రోల్ చేసేది లూజన్ చేసేసారు, అంటే గేట్లు ఓపెన్ చేసినట్టు లెక్క. అయితే అలా సడన్ వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళ వచ్చేసిన తర్వాత మీరు అదే అన్నారు కదా, ఆ ఏరియాలో అంత 5 మైళ్ళు అంటే కొన్ని ప్లేస్లలో 3 మైళ్ళలో కూడా చేరుకోగలిగారు. అంటే డిఫరెంట్ రూట్స్లలో చాలా మంది బోట్స్ లేకుండా చిన్న చిన్న స్విమ్మింగ్ చేయటం చాలా ఇంత వెళ్ళి వచ్చేసి. ఎవరు చనిపోలేదు సార్ అలా వచ్చే ప్రయత్నంలో, అక్రమంగా చొరబడే క్రమంలో 5 కిలోమీటర్లు వేద్దాం అంటే అది ప్రాణాలతో చెలగాటం ఆడటమే, అంత ఈజీ కాదు. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారమే, స్పెయిన్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకారమే ఆల్మోస్ట్ 57 చనిపోయినట్టు లెక్క పెట్టారు. దాంట్లో ఏమంటారంటే ఎక్కువ మంది ఈ స్టాంపేడ్ వల్ల, దాని తర్వాత ఈ మీరు అన్నట్టు స్విమ్మింగ్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయి కొంతమంది చనిపోవటం వల్ల, ఇంకా కొంతమంది పిల్లలతో పాటు కూడా వచ్చిండ్రు. అంటే యంగ్ పీపుల్ అంటే బాయ్స్ యంగ్ మెన్ అంతా వాళ్ళు కొంతవరకు స్విమ్ చేసి రాగలి, వాళ్ళ దాంట్లో కూడా చనిపోయారు. బట్ ఫ్యామిలీస్ తో పాటు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయారు. 57 పీపుల్ చనిపోయినట్టయితే అఫీషియల్ రికార్డు ఉన్నది. సో నేచురల్ ఇది పెద్ద రిస్క్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు 60,000 దాకా వచ్చిన వాళ్ళు అక్కడ చూసిన తర్వాత ఏమైందనంటే, అసలు వాళ్ళకు కనీసం అదే 2 రోజులు తిండి లేదు, నీళ్లు లేవు, పడుకోనికి ఏమి ప్లేస్ లేదు, పేవ్మెంట్స్ మీద పడుకుని గార్డెన్లలో పడుకున్నట్టన్ని. తర్వాత ఏమైంది, స్పానిష్ ఫారెన్ మినిస్టర్ ఇమ్మీడియట్ గా మొరాకో ఫారెన్ మినిస్టర్ మాట్లాడి, మేము అల్జీరియాకు సపోర్ట్ చేస్తున్నట్టని కాదు, వెస్ట్రన్ సహారా మీ ఆధీనం లేకుండా అక్కడ ఏది వాళ్ళు ఇండిపెండెంట్ మూవ్మెంట్ అయితే వాళ్ళకి మేము సపోర్ట్ చేసినట్టు కాదు, ప్రెసిడెంట్ అల్జీరియా విజిట్ చేసిండు, మా ఉన్న పరిస్థితి స్టేటస్ కో అనే ఉన్నది, మేమేం చేంజ్ కాలేదు, యూ హ్యావ్ టు డిసైడ్ బిట్వీన్ యూ అండ్ దెన్ వెస్ట్రన్ సహారా ఎజిటేషన్ మూవ్మెంట్ లీడర్స్ తోటి, అల్జీరియాస్ తోటి కూడా మీరు అంటే సత్సంబంధాలు పెంచుకోవటం, మీరందరూ అంటే డిస్ప్యూట్స్ లేకుండా సెటిల్ చేసుకోనికి మేము అగ్రి అవుతాం. కానీ ఈ 2 ఏదైతే ఐలాండ్ సిటీస్ ఉన్నాయో, క్లోజ్ గా ఉన్న సిటీస్, అవి మాత్రం స్పానిష్ టెరిటరీగానే మేము ట్రీట్ చేస్తాం.
ఎందుకంటే స్పెయిన్ పార్లమెంట్ లో ఈ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ నుంచి 2 సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్ ఎప్పటికీ వాళ్ళ పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే దీని ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చిందని అంటే పాపం ఇప్పుడు 50 వాళ్ళు అనేది ఏంటంటే యాజ్ ఆఫ్ టుడే ఇచ్చిన స్టేటస్ ప్రకారం 60,000 మంది వచ్చినట్టయితే ఆల్మోస్ట్ 50,000 మంది రిటర్న్ అయిపోయారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎప్పుడైతే స్పెయిన్ ఫారెన్ మినిస్టర్ మొరాకన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్ గా మొరాకన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సే ఈ మొరాకన్ సిటిజన్స్ ను అదర్ ఆఫ్రికన్ సిటిజన్స్ అందరినీ గేట్లు ఓపెన్ చేసి వాళ్ళని తరిమినట్టు బయటికి అవన్నీ మనం వీడియోస్ అవన్నీ చూసినట్టే తెలుస్తున్నది. అది అందువల్ల ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ ఏది ఎందుకు ఇలా జరిగింది అనేది, తర్వాత దాని ఎఫెక్ట్ మాత్రం ఎంటైర్ యూరోప్ మీద పడ్డది. ఇంతకుముందు ఏంటి మనకు 29 కంట్రీస్ కు షెంగెన్ వీసా ఉంటది. ఒక వీసా తీసుకున్నట్టయితే ఎక్కడైనా పోవచ్చు. అయితే ఇప్పుడు ఇటలీ, డెన్మార్క్, ఈవెన్ ఫ్రెంచ్ వీళ్ళంతా ఏం చేసినట్టు ఇమ్మీడియట్ గా మేము స్పానిష్ అంటే స్పెయిన్, ఇటలీ ఈ ఎటువంటి బార్డర్స్లలో చెక్కింగ్ లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ చెయ్యము, ఇప్పుడు ఆల్ట్ చేస్తామని. ఇటలీ అయితే సస్పెండ్ చేసింది. ఫ్రెంచ్ ఏంటంటే మేము తర్వాత చెక్ చేస్తామని. డెన్మార్క్ కొద్దిగా దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా సస్పెండ్ చేస్తాం. అంటే ఈ డెన్మార్క్, ఇటలీ ఎంత దూరం పోయింది అని అంటే షెంగెన్ వీసా నుంచి ఈ స్పెయిన్ తీసేయాలనే పద్ధతికి వచ్చేసిండ్రు వాళ్ళు. అంటే ఏది ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది స్పెయిన్ లో ఇలా ఏది మొరాకో నుంచి స్పెయిన్కి ఎలా వస్తున్నారో వాళ్ళంతా యూరోప్కి వస్తారు కాబట్టి అని. కానీ స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ మొత్తం స్టాటిస్టిక్స్ తీసి చూపించింది ఏంటంటే మ్యాక్సిమం వచ్చేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఆఫ్రికా నుంచి వచ్చేది అంతా ఆ ఏరియా నుంచి అంతా ఇటలీకి. ఓకే. దాని తర్వాత మన గ్రీస్, దాని తర్వాత ఏది ఈ స్పెయిన్కి వచ్చేస్తున్నారు. సో మేము మాది అంటే ఒక మ్యాక్సిమం ఉన్నది ఇటలీకి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కంటే సగంలోనే వస్తున్నారు మాకు. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది బికాస్ ఆఫ్ ది ఏది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల మిస్ఇంటర్ప్రిట్ చేసి ఈ ట్రాఫికర్స్ ఇలా అడ్వర్టైజ్ చేసి తీసుకొచ్చారని. అదే కాకుండా ఇక ట్రంప్ కూడా ఇప్పుడు పెద్ద ఆయన స్పెయిన్ కు ఆయనకు పడట్లేదు కదా. అవును. ఆయన ఇమ్మీడియట్ గా ఇది మనకు అమెరికాలో మెక్సికోకు ఎలా ఉన్నదో ఇప్పుడు స్పెయిన్ కు మొరాకోకు అలానే ఉన్నది అని. ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆయన కదా, అందుకనే ఇది కనుక మనం అలో చేసేస్తే ఈ మెక్సికన్స్ అంతా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇది డెమోక్రాటిక్ పార్టీ వచ్చి అలానే మన దేశం పోతుందని ఆయన కొద్దిగా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ ఈ ఏది అక్రమ వలసదారులు సముద్రాలు ఈదుకుంటూ వచ్చేస్తున్నారు. అదొక పెద్ద జరిపింది. అంటే ఎంటైర్ యూరోప్ లో కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. తర్వాత ఇది ఏంటంటే వీళ్ళు ఫ్రెంచ్ మన స్పెయిన్ వాళ్ళు అనేది అంటే ఇది ఈజ్ ఓన్లీ ఏమంటారు ఇది ఎపిసోడ్, అంటే ఇది రెగ్యులర్ గా జరిగేది కాదు. బికాస్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ తర్వాత ఈ ట్రాఫికర్స్ మిస్యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఇలా చేయటం వల్ల ఇలా జరిగి వచ్చింది. అంతేగాని దీనికంతా మొత్తం 50,000 వెళ్ళిపోయారు. ఈ 10,000 ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళని కూడా పంపించే ప్రాసెస్ లో ఈవెన్ స్పెయిన్ సెంట్ మిలిటరీ ఆల్సో, మిలిటరీని కూడా పంపించింది అక్కడికి, ఎందుకంటే కంట్రోల్ తప్పకుండడానికి. సో సమస్య ఒక 1 వీక్ లో తీరిపోతుంది అన్నట్టు స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.